ప్రశ్నించే గొంతుక, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసమే ఎమ్మెల్సీ అయిన చింతపండు మల్లేశ గారు రేపు జూబ్లీస్లా ప్రచారం చేయరు. న్యూట్రల్ అంటుండ్రు, ఎందుకంటే ఆడ కాంగ్రెస్ గెలవాలానికి. ఓ నల్లికుట్లోడు అడగవాళ్ళు, ఆ నల్లికుట్లోడు రోజు వీడియోలు వేస్తాడు మన రేవంత్ తొలి వెలుగు, అందుకే తొలిగా వెలుగుతాడు ఇప్పుడు ఫుల్గా. మరి ఈడెక్కడ వెలుగుతాడు చూడు నాయన. అన్నదాత ఆగం ఆగం అవుతుంట. అబ్బో రైతు బంధు అడిగితే చెప్తాను కొడతాడు కదా మల్లేషు. ఇప్పుడు కొట్టవా, నిన్ను కొడతాడని భయం అవుతుందా? ఒక సెకండ్ ఆగురే. నేను ఈరోజు నుంచి ఫస్ట్ నేటి మాట అనిపించాను, నాకు ఇదే నచ్చింది. దీని సంగతి చూసిన తర్వాత కింది పోదాం. ఎన్నో ఏళ్ల నుంచి అగ్రకులాల గుత్తాధిపత్యం రాజకీయాల్లో తీవ్ర తిష్ట వేసుకొని కూర్చుంది. నేను అందుకే చెప్తున్నా, రేపు నుంచి ఫస్ట్ ఇది అయినాకనే వార్తలవుతా, నాకు క్షమించాలి. బహుజనుల నోళ్ళల్లో మట్టి కొట్టి పరిపాలన పగ్గాలు ఏళ్ల తరబడి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఈ శని పోవాలంటే, గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలంటే బీసీలలో చైతన్యం రావాలి, రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి, మన ఓట్లు మనమే వేసుకోవాలి. అందుకేనా రెడ్డిలకు కాంగ్రెస్ లా ఈ రెడ్డికి ఆ రెడ్డికి అందరు సంఘాలు నాకు అందరు ఉచ్చదాగొచ్చి ప్రచారం చేసింది. మన ఓట్లు మనకే వేయించినావా? ఫోన్కే వేయించినావు మన ఓట్లు. బీసీ ముఖ్యమంత్రి చేద్దాం బాధ్యత అంటే లేదు లేదు, నాకు ఎలవదోరు వద్దు, రెడ్డి గారు కావాలంటే కదా. మల్లేష్ చింతపండు చెప్తా, మన ఓట్లు మనమే వేసుకోవాలి. ఒక్కసారి అధికారం అందితే భవిష్యత్ తరాలు బాగుపడతాయి. ఏది మునురు కాపులా చెప్పు మరి. అట్లా ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఏ పార్టీలో పోయినా మునురు కాపులు ప్రధానంగా రాజకీయాలు ఉన్నారు. ఓపెన్ సీక్రెట్. నేనేమంటా అన్నా, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక బీసీ బిడ్డగా మునురు కాపులు అవసరం లేదు, యాదవులు అవసరం లేదు, ముదిరాజులు అవసరం లేదు, గౌడ్లు అవసరం లేదు, ఈ 4 కులాలు అవసరమే లేదు. అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయినా. నేను ఒక యాదవ్ బిడ్డగా చెప్తాను, ఆ విషయం అవసరం లేదు. అందరం అన్న ఇన్నో రాజకీయాలు ఉన్నాం. అసలు ఈ జీవితంలో అసెంబ్లీ మెట్లెక్క కూడా కావాలి ముఖ్యమంత్రి, అనుకూలం కావాలి ముఖ్యమంత్రి. దొంగనా కొడుక చెట్టు పేరేపి కాలేవాడు మళ్ళా నువ్వేందిరా అని ఇన్ని రోజులు ఎలమదోరలు అయిపోయింది, రెడ్డిదోరలు అయిపోయింది, ఇప్పుడు నీదా? అది అది నిజమైన బీసీ వాదం కాదు. నేను చెప్తున్నా కదా, ఒక బీసీ బిడ్డగా నేనే అంటున్నా, దొంగనా కొడుక. ఇంకేంద్రా, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మారిపోతాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జనం ఆలోచన మారినప్పుడే నీకు వచ్చినాయి కదా సాయ పైసలు, ఎంగిలి బతుకున్నాడుకున్న పిచ్చపు నా కొడుకు నీకు వచ్చినాయి పైసలు, మాకేడు వచ్చినాయిరా? ఓళ్ళు అత్తుకోరు నా కొడుకేమో నెంబర్ 1 చాలా అంటాడు, ఓళ్ళు అత్తుకోరు నా కొడుకే ఎమ్మెల్సీ అయ్యిండు. హలో ఆరా జనాలకు. రాజకీయాలు తారుమారు అవుతాయట. జనాభాలో సగానికి పైన ఉన్న కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ అడుగు పెట్టలేదు. మరి వాళ్ళను ముఖ్యమంత్రి చేద్దాం. ఇప్పుడు సమాజంలో చౌదరీలు, రెడ్లు, ఎలమలు, మునురు కాపులు, యాదవులు, ముదిరాజు సీక్వెల్ రా నాయన. ఓ తర్వాత కిందికి వస్తుంది, డైరెక్ట్ అట్టడుగులో ఉన్నోడు కావాలి ముఖ్యమంత్రి. అప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది. దొంగ నా కొడుక. ఇప్పటి వరకు అసెంబ్లీ అడుగు పెట్టలేదట. ఈ దౌర్భాగ్యానికి కారకులు అగ్రవర్ణ నాయకులు కాదా, వాళ్ళ ఉత్సవాలు కూడా కారణమే. మరి మల్రెడ్డి రంగన్న, కోరెడ్డి వెంకటన్న వాళ్ళందరూ ఉత్సవాలు కూడా మరి కారణమవుతారు కదా. ఒక్కసారి బహుజన సమాజం మేధావి వర్గం ఇప్పటికైనా ఆలోచన చేసి బహుజన సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ పండగట్టి తొక్కుతారు, ఉత్సవోసి కొడతారు. నువ్వు ఎట్లా కుక్కలు ఉత్సవోస్తారు, మనుషులు కూడా కాదు. విశారదన్ మహారాజు పైన ఒక లుచ్చా నా కొడుకుతో వీడియో లేపిస్తున్న బ్రోకర్ గాడు ఈ రాష్ట్రంలో చింతపండు మల్లిగాడు. విశారదన్ మహారాజుకు ఒక పిసగట్టంట, ఆమె పెళ్లి చేసుకుంటా, ఆయన నీచుడు దుర్మార్గునట్టుగా ఈ సమాజంలో ఉన్న గౌరవాన్ని తగ్గించే లుచ్చా పనులు చేసే లుచ్చా నా కొడుకు బహుజనుల గురించి వాడు అర్హత లేదు. ఇవాళ నుంచి వాడు ఓ లుచ్చా ఉన్నాడు, ఆ లుచ్చా పేరు తీసుకోను నేను. అరే నీ పేరు తీసుకోను రా భోజనికే ఈ రోజు నుంచి. ఎందుకంటే ఒక లోఫర్ నా కొడుకుని పెట్టిండు, విశారదన్ మహారాజు పైన తిట్టిస్తాడు. నేను తిడితే నొప్పి లేదు తాగుకోళ్ళకు, ఎందుకంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను ఛాన్స్ లేదు కదా, ఏ లుచ్చా పనులు చేయలే కదా మనం. ఇప్పుడు ఏం చేస్తుంటే విశారదన్ మహారాజును, చిరంజీవి సార్ని, ఈశ్వరేను, ఆర్కి శ్రీను, జాగుల శ్రీను వీళ్ళందరూ టార్గెట్ చేసుకుండు మలిగాడు.
ఎవడు ఎదగొద్దు, నేనే ఉండాలి. ఒరే వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా, వాళ్ళ కాలి గోటికి పనికి రాదురా మీది. లుచ్చా నా కొడుక. ఇప్పుడు తల్వార్ తాత అంటే డిఎస్పీ పార్టీకి మళ్ళీ కలిపేసిండు. మళ్ళీ ఆయన విషాదం కానీ శంసా వచ్చిండు. నన్ను చెప్పురా, ఏం చెప్తావు? పండబెట్టి చీర్తిట్లా నిన్ను. ఆ సంగతి తెలిసి కదా. నీ పేరు తీయండి రా భోజనకి ఈరోజు. అందుకే చెప్తున్నా, నీకే చెప్తున్నా. ఇట్లా పన్నెట్టు చీరుతా నిన్ను. మహేష్ గాల్సే కానీ కలుపు. ఇంకో గీనితోని లంగా పని చేసిండు, గీని ₹1 తీసుకుండు, గీని ఎంగిరి తిరగను కలుపురా. అందుకే ఎవరో భయం మీకు నా పేరంటే. దొంగ నా కొడుకు రిపోర్ట్ కొట్టుకొని బతుకుతారు లుచ్చ నా కొడుకులు. ఇది ముచ్చట. ఇక సిద్ధపాండి అలా ప్రశ్నిస్తున్నంట. ఇగో మంత్రి పదవులకు రెడ్ల నుంచి గచ్చిపోయి తాగుపో మన వాళ్ళందరిది. కమ్మగా ఉంటుంది. మల్లెడ్డి రంగాన పోస్తాడు పో, మా రాజాని కూడా పోస్తాడు. ఓడి పోస్తే తాగుతాం. వాళ్ళందరూ ఉచ్చ తాగిన మర్చిపోయినవా? యాది లేదేమో ఇలా దోశలేస్తారంటారు. ఇక కాంగ్రెస్ 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 అయ్యో ప్రశ్నించే గొంతు కదా కాంగ్రెస్ కాంగ్రెస్. అబ్బా నువ్వు చెప్పకరా. నువ్వు జూబ్లీస్ లో పోటీ ఎందుకు చేస్తావు నాకు తెలుసు కదరా. నాకు తెలుసు కదరా. మళ్ళీ నీ కథ ఏంది, నీ లెక్క ఏంది, నీ లుచ్చా పనులు ఎట్లుంటాయి, ఎంత పోరంపోకు పనులు చేస్తావు నాకు తెలుసు. నేను చూస్తున్నా కదా కళ్ళతోని. సో చింతపండు మళ్ళీ ఒక బ్రోకరు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతోని కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తున్నాడు. రైతుల్ని కోసపెట్టిరు, రైతుల్ని బాధ పెట్టినా ఏది పెట్టినా ఇగో ఇవన్నీ వీకేయలేకపోయినా ఓటేయాలి కాంగ్రెస్ కి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే మలిగాడు అంటే కాంగ్రెస్. నేను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అన్నట్టుగా ఉచ్చ తాగితే గట్టి చేస్తారు. మరి ఒకటి తాగుతాను ఇప్పుడు రోజు. మన రేవంత్ తెలియదు రోజు తాగుతాడు ఉచ్చ నవీన్ యాదవ్ది కమ్మ ఉందని రోజు చేస్తున్నాడు. ప్రజలు కోసపడ్డా పర్లేదు, రైతులు కోసపడ్డా పర్లేదు, జోక్తాడు ఇటు పట్టుకొని ఇటు జోక్తాడు వీడియోలు చేసుకుంటా. వాడు జర్నలిస్టు. చెప్పకురే నాకు పిలికలు టచ్ అయితే మీ వార్తలు చూస్తేనే ఉచ్చ నా కొడుకులు. ఓ నోడు జోక్ కూడా జనాల్ని చూతగానం చేస్తారు.